భారతదేశంలోని తొలి శివాలయం, అలాగే ప్రపంచంలోనే అతి పురాతన శివలింగం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలోని గుడిమల్లం అనే గ్రామంలో ఉన్నట్టుగా మనం తెలుసుకున్నాం. దక్షిణ భారతదేశంలోని ఏకైక స్వయంభూ వరాహ హనుమాన్ శక్తిపీఠం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఉన్నట్టుగా కూడా మనం తెలుసుకున్నాం. విష్ణుమూర్తి తొలిసారిగా భూమిపై అడుగుపెట్టిన ప్రదేశం, ఆ ప్రదేశంలో వెలిసిన శృంగార వల్లభస్వామి దేవాలయం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకినాడ జిల్లాలో తొలి తిరుపతి గ్రామంలో ఉంది. విష్ణుమూర్తి భూమిపై తొలిసారిగా ఇక్కడ వెలిసినందువలన ఈ గ్రామాన్ని తొలి తిరుపతి లేక ఆది తిరుపతి అంటారు. చదలవాడ తిరుపతిగా కూడా వ్యవహరిస్తారు. ఈ గ్రామం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో ఉంది. సామర్లకోట నుండి 12 కిలోమీటర్ల దూరంలో కిర్లంపూడి మార్గంలో ఈ క్షేత్రం ఉంది. కాకినాడ నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో దివిలి అనే గ్రామం ఉంది. దివిలి నుంచి 1/2 కిలోమీటరు దూరంలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం 9000 సంవత్సరాల కంటే కూడా ప్రాచీనమైనదిగా చెప్తారు. ఈ ఆలయంలో స్వామిని శృంగార వల్లభస్వామిగా కొలుస్తారు. ఈ స్వామి ఎక్కడా లేని విధంగా కుడి చేతిలో శంఖంతోనూ ఎడమ చేతిలో చక్రంతోనూ దర్శనమిస్తారు. ఇది సాధారణ స్థితికి భిన్నంగా ఉంటుంది. ఈ గుడిలో మరో ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే, దర్శించుకునే భక్తుడు ఎంత ఎత్తులో ఉంటే స్వామివారు కూడా అంతే ఎత్తులో వారికి దర్శనమిస్తారు. 6 అడుగుల భక్తుడికి స్వామి 6 అడుగుల విగ్రహంగాను, 3 అడుగులు ఎత్తు ఉన్న భక్తులకు 3 అడుగుల విగ్రహంగాను దర్శనమిస్తారు. ఈ దిగువ ఇచ్చిన లింకును ఓపెన్ చేసి పూర్తి వీడియో చూసి ఆలయ చరిత్ర గురించి, ఇతర విశేషాల గురించి తెలుసుకోండి. అతి ప్రాచీనమైన ఈ ఆలయాన్ని దర్శించే ప్రయత్నం చేయండి.